శేఖర్ రెడ్డి గారు, టీటీడీని ఈ పదవులు లేని వాళ్ళ కోసం, అంటే కొంత నిరుద్యోగులు ఉంటారు కదా, ఆ నిరుద్యోగుల కోసం అన్నట్లుగా ఏదో తయారు చేశారు, పార్టీ నిరుద్యోగుల కోసం అన్నట్టుగా తయారైందని. అందుకే ఇలాంటి అపచారాలు అపశృతులు జరుగుతున్నాయని. ఈరోజు 100కు పైగా గోవులు మరణించాయంటే చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్పారు రామ్నాథ్ గారు. టీటీడీలో 100కు పైగా గోవులు మరణించాయని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవాస్తవం అంట. సార్ నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే స్వామి గారికి, రామ్నాథ్ అన్నకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓం నమో వెంకటేశ్వర. సార్ ఏదైతే ఫక్తు నాస్తికులు సనాతన ధర్మం వేషంలో సన్యాసం ధరించి పరిపాలన చేపడితే ఇలాంటి అరిష్టాలు జరుగుతాయి సార్. నాస్తికులు నాస్తికుల్లాగే ఉండి పరిపాలన చేయాలి, ఆస్తికులు ఆస్తికుల్లాగా ఉన్న పరిపాలన చేయాలి. కానీ నాస్తికులు రాజకీయాల కోసం సనాతన ధర్మ అవతారం ఎత్తి అలాగే సార్ ఆడ మెట్లు అడుగుతున్నారు కదా, అట్లా సినిమా డ్రామాల్లాగా దేవుడి దగ్గర కూడా దొంగ దీక్షలు దొంగ డ్రామాలు చేస్తే అలాగే ఉంటుంది సార్. సో మెట్లు ఎలా గడగాలో కూడా తెలియదు సనాతన ధర్మ పరిరక్షకుడు. మెట్లు పై నుంచి గడుగుతారా కింద నుంచి గడుగుతారో తెలియదు, వాళ్ళు కూడా సనాతన ధర్మ పరిరక్షకులు అవతారం ఎత్తారు సార్. చాలా బాధాకరం సార్. ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ వీడియోలు పెడతా ఉంటే ఒక హిందువుగా ఈరోజు నా మనసు ద్రవించిపోయింది సార్. పడు విచారకరం కూడా దీన్ని. ఎందుకంటే ఆ ఫోటోలు చూస్తుంటే ఎక్కడో బయట ఉన్నటువంటి మనకే ఇలా ఉంది, అక్కడ దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తులకి కనీసం హృదయం లేదా? టీటీడీకి మానవత్వం లేదా? ఈ ప్రభుత్వానికి అసలు జనాలంటే ఎలాగో పట్టించుకోరు. సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి హిందువులందరికీ కూడా పూజనీయమైనటువంటి, ఆఖరికి గోవిందుడే పూజించినటువంటి గోమాతలా చనిపోతా ఉంటే, గోమాతల బక్క చిక్కి చనిపోతా ఉంటే పర్యవేక్షించాల్సింది పోయి గాలికి వదిలేస్తారా? తీరా అది తిరిగి అడిగితే ఇది భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే రామ్నాథ్ గారు చెప్పింది 100కు 100% రైట్. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాట తప్పు, ఆయన చూపించిన ఫోటోలు తప్పు అని ఎక్కడా మాట్లాడలే వాళ్ళు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని సార్. నారా లోకేష్ గారు కూడా మాట్లాడిన మాట అదే, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం తప్పు. మరి ఏది నిజం? మరి బయట పెట్టండి. ఎస్ 100 గోవులు 100కు పైగా చనిపోలేదా, ఇన్ని చనిపోయాయి, లేకపోతే ఏం చనిపోలేదు, రికార్డ్స్ చూపించండి. మరి ఎందుకని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు రోజుకు 1500 లీటర్ల నెయ్యి పోతా ఉంటే, రోజుకు 1500 లీటర్లకు పైగా పాలు కొండ మీదకి పోతుంటే, స్వామివారి నిత్య కైంకర్యాల కోసం సుప్రభాత సేవ దగ్గర నుంచి పవలింపు సేవ వరకు అన్నిటికీ అవసరమైనటువంటి 1500 లీటర్ల నెయ్యి పాలు పోతా ఉన్నాయి కదా. మరి ఈ రోజు 500 లీటర్లు కూడా పాలు ఎందుకు పోవటం లేదు? మీ పర్యవేక్షణ లోపం కాదా? గోశాలను మీరు గాలికి వదిలేయడం వల్ల కాదా? టీటీడీలో పెద్దలందరూ కూడా, టీటీడీలో పెద్దల దగ్గర నుంచి టీటీడీలో అధికారుల వరకు అందరూ కూడా ఒక సిండికేట్ లాగా ఏర్పడి దర్శనాలను 6000కు పైగా పెంచుకొని ఎలా పెద్దల దగ్గర ప్రాపకం పెంచుకోవాలి, తిరుమల తిరుపతిని రాజకీయంగా ఎలా వాడుకోవాలి, తిరుమల తిరుపతిని ఆర్థిక వనరుగా ఎలా వాడుకోవాలి, తిరుమల తిరుపతిని పెద్దలతో పరిచయాల కోసం ఎలా వాడుకోవాలి, తిరుమల తిరుపతి దర్శనాన్ని తమ జేబు నింపుకోవడానికి ఎలా వాడుకోవాలి అని పెట్టిన శ్రద్ధ తిరుమలలో జరుగుతున్నటువంటి ఘోరాలని, పాపాలని, అరిష్టాలని అడ్డుకోవడానికి పెట్టరా? ఏం తిరుమలలో బెల్ట్ షాపులు తెరుస్తారా? ఏదైతే తిరుమలలో తాగి ఏదైతే వాళ్ళు చేస్తున్న హల్చల్ని చూస్తా ఉంటారా? తిరుమలలో పాప వినాశనం డ్యాములో మీరు ఏదైతే విహారయాత్రలు చేపిస్తారా? అదేవిధంగా తిరుమల పైకి బిర్యానీ ప్యాకెట్ ఎట్లా పోతున్నాయి? 3 అంచెల భద్రతా వ్యవస్థ ఎందుకు పడకేసింది? కింద అలిపిరి దగ్గర నుంచి సార్ ఏదైతే మీరు తిరుమల ఎట్లా వెళ్తాయి సార్? అంత చెకింగ్ వ్యవస్థ ఉంది, అటువంటి వ్యవస్థ ఉంది అక్కడ, చెకింగ్ వ్యవస్థ అలాంటిది ఉంది. ఈ మద్యం బాటిల్ ఎలా పోతున్నాయి, బిర్యానీ బాటిల్స్ ఎలా పోతున్నాయి సార్? అంతే సార్. బిర్యానీ నేను ప్రతి సంవత్సరం 3 సార్లు మినిమం తిరుమల వెళ్తాను సార్. అందులో కనీసం 2 సార్లు నడుచుకుని వెళ్తాను, ఒకసారి వెహికల్ అయినా వెళ్తాను సార్. అలాంటి వ్యవస్థలో నడుచుకుంటూ వెళ్ళినా, వెహికల్ లో వెళ్ళినా, అలిపిరి గేట్ దగ్గర కానీ ఎక్కడైనా సరే 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది సార్. ఆఖరికి కారులో బానెట్లు కూడా పైకెత్తి కారు సీట్ల కింద కూడా వెతుకుతారు సార్. ఎలా వెళ్తున్నాయి సార్ ఆ బిర్యానీ ప్యాకెట్లు? మరి ఎలా జరుగుతున్నాయి సార్ ఆ బోట్లు? మరి టీటీడీకి తెలియదంట సార్ బోట్లు ఎలా వచ్చాయో పైకి. బోట్లు ఎలా వచ్చాయో టీటీడీకి తెలియకుండా వచ్చాయంటే అక్కడ సెక్యూరిటీ వ్యవస్థ లేకుండా తిరుపతి నుంచి పైకి ఎలా వచ్చింది? అదే సార్ నేనేమన్నా అంటే సార్, పైనుంచి కొండని భ్రష్టు పట్టించడం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామిని ఒక పథకం ప్రకారం ఆర్థిక వనరుకు వాడుకున్నారు కాబట్టి ఈ రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇన్ని అపచారాలు జరుగుతున్నాయి, ఇన్ని అపశృతులు జరుగుతున్నాయి.
వెంకటేశ్వర స్వామి విశిష్టతని పవిత్రతని కాపాడాలని ఏ కోశాలను లేదు సార్. Hmm. కొండకు వచ్చే భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాలని ఎక్కడా లేదు సార్. Yes. వాళ్ళకి వస్తువులు కల్పించాలని ఎక్కడా లేదు సార్. లేని లడ్డు కల్తీ నెయ్యిని ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామికి ఆపాదించి భక్తుల మనసుల్లో, కోట్లాది భక్తుల మనసుల్లో విషం నింపి దాన్ని రాజకీయంగా వాడుకోవాలి అని చెప్పేసి ఎప్పుడైతే చూశారో ఆ రోజే దేవదేవుని ఆగ్రహానికి గురైపోయింది సార్ ఈ ప్రభుత్వం. సార్ ఒక విషయం సార్, దేవదేవుని మీ ఆగ్రహం పార్టీ అనేది నుంచి ఎలా ఉంటుందని మీ ఈ పార్టీ ప్రభుత్వం నుంచి ఇది బయట పెట్టారు కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు ఒక కమిటీ వేసుకొని పార్టీలో ఇప్పుడు స్వామీజీ లాంటి వాళ్ళని తీసుకొని క్షేత్రస్థాయి పరిశీలన, గోశాల పరిశీలన జరపాలి. స్వామీజీల ఆధ్వర్యంలో వెళ్ళండి. వెళ్తారా? స్వామీజీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను. సార్ ఖచ్చితంగా మేము ఏదైతే అంటున్నాము ఆ. సార్, దేశంలో సనాతని లాంటి వ్యక్తులు కాకుండా, ఏదైతే రాజకీయాల కోసం మతాన్ని దేవుణ్ణి అడ్డు పెట్టుకునే వ్యక్తులు కాకుండా, ఏదైతే ధర్మాన్ని దేశాన్ని కాపాడడం కోసం, మన హైందవ మతాన్ని కాపాడడం కోసం ఉన్నటువంటి స్వామీజీ లాంటి వ్యక్తులు కోకలుగా ఉన్నారు సార్. వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రండి మీరంతా తిరుపతికి. భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో క్షేత్రస్థాయిలో పరిశీలనకి వెళ్దాం సార్. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్ వెంకటేశ్వర స్వామి వాళ్ళ రాజకీయాలకు అవసరం కానీ వెంకటేశ్వర స్వామి రక్షణ అక్కర్లేదా? లడ్డూ కల్తీ లేకుండానే హిందువుల మధ్య చిచ్చు రేపాలి, ఏదైతే మిగిలిన మతాల మధ్య చిచ్చు రేపాలి, హిందువుల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకోవాలని చెప్పేసి సనాతన ధర్మం వేసినటువంటి పవన్ కళ్యాణ్ మద్యం అమ్ముతున్నా, మాంసం దొరుకుతున్నా, మాంసం గంజాయి మద్యం మత్తులు కొట్టుకుంటున్నా ఈ రోజు హైందవ మన ధర్మానికే ప్రతీకైనటువంటి గోమాత చనిపోతా ఉన్నాను. హిక్కులు మనకుండా కూర్చున్నారు సార్. అదే విధంగా హైదరాబాద్ నుంచి ట్రైన్ లో సార్ కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు చెక్క బదులు చేసుకుంటూ నా ధర్మం పాడైపోయింది, నా ధర్మానికి ఏమైంది అని చెప్పేసి బోరున గుండెలు బాదుకుంటూ వచ్చిన వాళ్ళు ఈ రోజు గోమాత చనిపోతే ఏమైపోయారు సార్? తిరుపతి వెంకటేశ్వర స్వామిని తన రాజకీయ ఉన్నతి కోసం ఎన్నాళ్ళు వాడుకొని పెద్దవాడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు అవును ఏమైపోయారు సార్? ఉన్నారు, ఖండించారు కదా. ఎస్, ఇంకొక మాట సార్ నేను అడుగుతున్నాను, నిత్యం తిరుమల కొండ మీద ఏమీ జరగకపోయినా సరే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం కిమ్మిన రాధా మనోహర్ దాస్ గారు ఏమైపోయారు సార్? ఎక్కడున్నారు? ఏమైపోయారు సార్? ఈ రోజు గోమాత చనిపోతే నిత్యం గోవిందుడి నామస్మరణ చేస్తాను, నిత్యం గోపాలుడి నామస్మరణ చేస్తాను, శ్రీకృష్ణుని మించిన దైవం నాకు లేదు అని చెప్తారే. అలాంటి గోవిందుడు, గోపాలుడు, శ్రీకృష్ణుడు పూజించినటువంటి గోమాత చనిపోతా ఉంటే, టిటిడి నిర్లక్ష్యం వల్ల చనిపోతా ఉంటే, పర్యవేక్షణ లేక చనిపోతా ఉంటే, సరైన పోషణ లేక చనిపోతా ఉంటే ఏమైపోయారు సార్ ఈ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు? వీళ్ళు కేవలం మా హిందువుల ఓట్లు కొల్లగొట్టుకోవడం కోసం, మా హిందువుల మనోభావాలతో రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఉంటారు తప్పిస్తే హైందవ ధర్మం ఈ రోజు మంట కలిసిపోతా ఉంటే, వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ రోజు మంట కలిపోతా ఉంటే, కలియుగ దైవం టీటీడీకి సంబంధించినటువంటి యంత్రాంగం మొత్తం భ్రష్టు పట్టిపోతా ఉంటే, మీరు టీటీడీ ప్రక్షాళన కాదు కానీ నేను కోరుకునేది ఏంటంటే టీటీడీ ప్రక్షాళన లేకపోతే టీటీడీలో వీళ్ళ మనస్తత్వం మార్చాలనో, ఈ నాస్తికులకి అధికారం అప్పగిస్తే ఇలానే ఉంటుందో కాదు కానీ, గోవుల సంరక్షణ కోసం మీ పార్టీ నుంచి అయితే మాత్రం డెఫినెట్ గా ఒక చర్యలు అయితే తీసుకోవాలి. క్షేత్ర పరిశీలనకి అయితే వెళ్ళాలి. గోవుల సంరక్షణ తప్పకుండా జరగాలి సార్. నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాను సార్. ఏదైతే ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసానంద స్వామి గారిని నేను అప్పీల్ చేస్తున్నాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భక్తి హిందువులమైనటువంటి మేము ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో క్షేత్రస్థాయిలో గోమాతకు జరిగిన అన్యాయం గురించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం జరిగిందో నిజం ప్రజలకు తెలిపడానికి సిద్ధంగా నిజం చెప్పడానికే వాస్తవ పరిస్థితి. నేను అందుకే అంటున్నా, స్వామీజీ గారిని నేను అడుగుతున్నది ఏంటంటే వాస్తవ పరిశీలనకు క్షేత్రస్థాయి పరిశీలన. ఏదైతే హైందవ ధర్మ పరిరక్షకులుగా సార్, నిజమైన హిందూ ధర్మ పరిరక్షకులుగా మీలాంటి వాళ్ళు 100 మంది కాదు సార్, వేలాది మంది దేశవ్యాప్తంగా ఉన్నారు. మీరందరూ కూడా గోమాతకు జరిగిన అన్యాయాన్ని ఏదైతే గోమాతకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని పరిశీలించడానికి రమ్మని చెప్పి నేను మీ ద్వారా కోరుకుంటున్నాను సార్. స్వామీజీ గారితో మాట్లాడే ముందు స్వామీజీ గారు చెప్పండి సార్. స్వామీజీ చెప్పండి. ఖచ్చితంగా ఈశ్వర్ గారు, మేము తప్పనిసరిగా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు సనాతన హిందూ ధర్మం మాకు ముఖ్యం. హిందూ ధర్మం కోసం దేనికైనా మేము సిద్ధం. హిందూ ధర్మ పరిరక్షణ మా ధ్యేయం. హిందూ ధర్మాన్ని, అందులో గోమాతలకు జరిగినటువంటి అన్యాయం మేము అసలు వినగానే మా హృదయాలన్నీ కూడా చాలా బాధాతత్వ హృదయాలతో నిండిపోయాయి. ఖచ్చితంగా మేము తిరుపతి వచ్చి తిరుమలలో మనందరం కూడా వెళ్ళి ఈ వాస్తవాలను హిందూ సమాజానికి బయటపెట్టే
పరిస్థితి చేయాలి. ఎస్. టీటీడీ నిర్లక్ష్యాన్ని వహించేటటువంటి ఈ స్థితిని ఎండగట్టాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులు హుండీలో కానుకలు వేస్తేనే వారికి జీతభత్యాలు తప్ప ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అవును. టీటీడీకి ఇవ్వడం లేదు. భక్తులే పోషిస్తున్నారు. ఇది వాస్తవమా కాదా ఈశ్వర్ గారు? కరెక్ట్ సార్, కరెక్ట్ హిందూ- కరెక్ట్ స్వామీజీ. ఎందుకంటే హిందూ- నేను హిందూ సబ్జెక్టు కరెక్షన్ 5,000 కోట్లతో వార్షిక బడ్జెట్ ఏదో పెట్టారు నాకు తెలిసి. 8,000 కోట్లు అది ఎంతో ఉంటుంది బడ్జెట్, ఆ స్థాయిలో ఉంటుంది టీటీడీ దగ్గర. 5,000 కోట్ల రూపాయలు సార్. కరెక్టేనా? 5,000 కోట్ల 5,000 రూపాయలతో కోట్ల రూపాయలు సార్. 5,000 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ పెట్టినటువంటి టీటీడీ గోవుల సంరక్షణకు ఎంత ఖర్చు అవుతుంది స్వామీజీ? వాటికి సరైన పోషణ, సరైన వైద్యం, సరైన సంరక్షణ, ఇంతే. సార్ ఈశ్వర్ గారు, ఈశ్వర్ గారు అటువంటి గోవుల్నే సంరక్షించలేకపోయినటువంటి అలాంటి చేతగాని వ్యక్తులు అక్కడ ఉండడానికి ఎట్టి పరిస్థితిలో పనికిరారు. మ్మ్. గోమాతకి విలువ ఇవ్వలేని గోమాతని అంత అంత బాధాకరంగా, కనీసం మంచినీళ్ళు ఎంత బక్క చిక్కిపోయి చూస్తూ ఉంటే ఎంత బాధ అండి. అవును. తిరుమలలో ఇలాంటి ఘోరాలు జరిగితే, ఎస్. తిరుమలలో ఇంత సన్నివేశ దృశ్యాలు చూస్తుంటే అసలు కళ్ళవేమో నీరు వస్తాయి కదండి ఈశ్వర్ అవును గారు. స్వామీజీ. టీటీడీలో అన్ని వేల మంది ఉద్యోగులు ఉండి భగవంతుని ఇంత ఆగ్రహానికి బడ్జెట్ ఉండి గురి కావాల్సి 5,500